ఈరోజు మన అంశం, నీవు నీ గమ్యం చేరాలంటే హౌ వి రీచ్ అవర్ డెస్టినీ. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఎందుకు చదువుతాడు? తాను చేరవలసిన గమ్యానికి చేరటానికి. వ్యాపారవేత్త ఎందుకు వ్యాపారం ప్రారంభిస్తాడు? తనకంటూ ఒక గమ్యం ఉన్నది, ఆ గమ్యానికి చేరటానికి. ఉద్యోగస్తులు ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఎందుకు ప్రమోషన్స్ గురించి ప్రార్థన చేయించుకుంటారు? వారి ఉద్యోగంలో చేరవలసిన గమ్యానికి చేరటానికి. ఈవెన్ క్రికెట్ ప్లేయర్స్ అయినా, ఫుట్బాల్ ప్లేయర్స్ అయినా, బాస్కెట్బాల్ ప్లేయర్స్ అయినా, హాకీ ప్లేయర్స్ అయినా, వీళ్ళందరూ కూడా వారు ఉన్న స్థాయిలోనే ఉండిపోవటం వారు ఏ రోజు కూడా కోరరు. వారికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, ఒక గమ్యానికి వారు చేరాలని. ఈవెన్ బిజినెస్ మ్యాన్, వారికి ఒక ఆశ ఉంటుంది, దర్శనం ఉంటుంది, గమ్యానికి చేరాలని. లాస్ట్ అండ్ ఫైనల్ దైవజనులు ఉంటారు. దైవజనులు ఎప్పుడు కూడా 20 మందితో, 30 మందితో, 10 మందితో సేవలో ముందుకు సాగిపోవాలని దర్శనం ఉండదు. ప్రతి దైవజనుని కూడా ఒక గమ్యం ఉంటుంది, ఒక ఉన్నతమైన స్థాయిలోకి సేవా పరిచర్య ముందుకు సాగిపోవాలని. కానీ కొంతమంది మాత్రమే చేరుతుంటారు, చాలామంది మధ్యలోనే డ్రాప్ అయిపోతుంటారు. డ్రాప్ అయిపోవటానికి కారణాలు ఏంటిది? చేరవలసిన వారు చేరటానికి కారణాలు ఏంటిది? అది స్పష్టంగా ప్రభు మనకు వివరించబోతున్నాడు. చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఓకే. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుని యొక్క ఉద్దేశము మనకు హాని కలిగించే ఉద్దేశములు కాదు. దేవుని ఉద్దేశము, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడగానే, మారు మనసు పొందగానే, ఆయన హృదయంలో ఉన్న ఆశ నీకు మేలు చేయాలని. దట్స్ ఆల్. అపవాది ఎప్పుడు మనకి హాని చేస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు. ఈ మేలు ఎవరికి? పట్టణంలో ఉన్న వారికి, జ్ఞానవంతులకి, చదువుకున్న వారికి, మంచి కుటుంబాలకి, మంచి కులస్తులకే కాదు. పల్లెటూరులో ఉన్నవారు, చదువు లేనివారు, పేదరికంలో ఉన్నవారు, జ్ఞానహీనులు, పూరి గుడిసెలో ఉన్నవారు, వారికైనా నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే నీకు మేలు చేయాలి. హల్లెలూయా. నీకు హాని చేయటం దేవుని ఉద్దేశం కాదు, నీకు మేలు చేయాల. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఇది మారు మనసు పొంది రక్షింపబడిన మనకి దేవుడిస్తున్న ఒక మంచి అవకాశం. ఏంటిదట? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, ఓకే, తట్టుడి మీకు తీయబడును, ఓకే, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ఇది ఎవరికి? లోకంలో ఉన్నవారు కాదు, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఇవి వర్తిస్తాయి. ఇంకా మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య నిరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పట్లు కదా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా నీకు మేలు చేయాలంతే, నీకు కీడు చెయ్యొద్దు అని. ఈ లోక సంబంధమైన తండ్రి రొట్టెని అడిగితే రాయినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా, గుడ్డుని అడిగితే తేలునిస్తాడా? మీరు అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే మంచి ఈవులనిస్తాడు. మీ శరీర సంబంధమైన తండ్రికి అంత ప్రేమ ఉంటే పరలోక తండ్రి ఇంకా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇది మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు బిడ్డ. ఈ భూమి మీద నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు పేదరికాన్ని అనుభవించినావు, దారిద్రతను అనుభవించినావు, భయంకరమైన శ్రమలు అనుభవించినావు, అప్పులనే కాడి క్రింద ఉన్నావు, శాపాన్ని అనుభవించినావు. ఇవన్నీ సర్వసాధారణంగా ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు అనుభవించినావు. అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించగానే దేవుడు రాత్రి నిన్ను కరోడ్పతిని చేయడు. రాత్రి నీ సైకిల్ని తీసేసి నీ కానివ్వడు.
రాత్రి నీ పూరి గుడిసెను తీసేసి నీకు పెద్ద డూప్లెక్స్ హౌస్ ఇవ్వడు. కానీ ఒక టైం వస్తుంది, అన్నీ కూడా నీకు దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. అది నువ్వు పొందుకోకముందు క్రమక్రమంగా కొన్ని అనుభవాలు నేర్పిస్తూ ఆ అనుభవాలలో నీవు ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నావో పరీక్షిస్తూ ఒక టైంలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. చాలామందికి ఉన్న తప్పు అభిప్రాయం ఏంటిదంటే, నేను అప్పుల పాలు కావటం దేవుని చిత్తం, నేను వడ్డీలు కట్టడం దేవుని చిత్తం, నేను శ్రమల పాలు కావటం దేవుని చిత్తం. అది దేవుని చిత్తం కాదు. అది అపవాదిని అంతరంగంలో తెస్తున్న ఆలోచన. మనం శ్రమలు అనుభవించాలా, నిందలు అవమానాలు అనుభవించాలా, కొన్ని నష్టాలు అనుభవించాలి. అవి శాశ్వతంగా మనల్ని వెంబడించేటివి కాదు. కొంతకాలం కొన్ని గుణపాఠాలు నేర్పించటానికి, కొన్ని అనుభవాల గుండా నిన్ను నడిపించటానికి, కొన్ని పరీక్షలు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఫస్ట్ క్లాస్లో ఎగ్జామ్ పాస్ కాగానే నువ్వు 10th క్లాస్లో ఎగ్జామ్ రాయవు, మరలా 2nd క్లాస్లో ఎగ్జామ్ రాయాలను, 3rd క్లాస్లో ఎగ్జామ్ రాయాలా. నేను ఫస్ట్ క్లాస్లో రాసిన కదా, నేను 3rd క్లాస్లో రాయలేను అని అనలేము. ప్రతి క్లాస్లో నువ్వు ఎగ్జామ్ రాయాలా, 10th కంప్లీట్ చేయాలా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలా, డిగ్రీలో కంప్లీట్ అయిన తర్వాత నీకు జాబ్ వస్తుంది. కానీ ఏదో 5th క్లాస్ పాస్ అయిపోయినా నాకు ఉద్యోగం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇవన్నీ పరీక్షలు రాయాలా? ఈ పరీక్షలలో క్రమక్రమంగా నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు, నీ యొక్క జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత ఒక ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు. అట్లనే మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కూడా కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని నష్టాలు, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో అనుభవించాల. వాటి ద్వారా కొన్ని అనుభవాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. వాటి ద్వారా ఆ అనుభవాలు మనకెందుకు నేర్పిస్తాడంటే, రాబోయే దినాలలో నీవు అనుభవించిన అనుభవాలు ఒక వ్యక్తి అనుభవిస్తుంటే ఆ వ్యక్తిని నువ్వు ధైర్యపరచడానికి మొదటిగా దేవుడు నీకు ఆ రుచిని చూయిస్తాడు. ఆ రుచి చూసిన తర్వాత ఎదుటి వ్యక్తికి నీవు ధైర్యంగా ప్రోత్సాహపరచగలుగుతావు. కాబట్టి జీవితాంతం నువ్వు శ్రమలలో ఉండటం దేవుని చిత్తం కాదు. జీవితాంతం నువ్వు పేదరికంలో ఉండటం దేవుని చిత్తం కాదు. జీవితాంతం నువ్వు వడ్డీలు కట్టుకోవటం దేవుని చిత్తం కాదు. మేలు చేసే దేవుడైతే వడ్డీలు కట్టమని ఎందుకు అంటాడు? మేలు చేసే దేవుడైతే నిన్ను పేదరికంలో ఎందుకు ఉంచుతాడు? మేలు చేసే దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. రొట్టెని అడిగితే రాయినివ్వడు, చేపని అడిగితే పామునివ్వడు, గుడ్డిని అడిగితే తేలునివ్వడు. ఆయన ఒక టైం వస్తుంది, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్తాడు. అందుకనే యోసేపు బావిలో పడ్డాడు, కానీ యాకోబు యోసేపుకు దీవెనలు ఇస్తున్నప్పుడు యోసేపట ఫలించే కొమ్మనట. అది గోడ మీదుగా పారుతూ ఫలిస్తుందట. అది మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ అంటున్నాడు యేసయ్య. కాబట్టి ఈ మైండ్ సెటప్ని తీసేసుకోండి. మీరు మనము ఫలించాల, అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మన జీవితంలో మేలు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. రెండవదిగా దేవుడు మంచివాడు. ఆయనకు పక్షపాతం లేదు. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించాలనే దేవుని యొక్క ఉద్దేశం. బావిలో పడ్డ యోసేపు 13 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి అయినాడు. సమూయేలు వచ్చి దావీదును అభిషేకించిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత యూదులకి రాజు అయినాడు, ఇశ్రాయేలులకు రాజు అయినాడు దావీదు. కానీ 13 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు, నిందలు, అవమానాలు, అంతేకాక సొరంగాలలో బ్రతుకుతూ, గుహలలో బ్రతుకుతూ, చెయ్యని నిందలు మోపుతూ భయంకరంగా ఏడిపించినారు యోసేపునైనా దావీదునైనా. 13 సంవత్సరాలు నలిపినట్లు నలిపేసినారు సమాజం, ప్రియులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు. ఆ సమయంలో ఇవి మా జీవితంలో అనుభవాలు అని మౌనంగా ఉన్నారు వీళ్ళు. ఒక దినమున ఆ వాగ్దానాలని దేవుడు నెరవేర్చినాడు. ఎప్పుడు? 13 రోజుల తర్వాత కాదు, 13 వారాల తర్వాత కాదు, 13 నెలల తర్వాత కాదు, 13 సంవత్సరాల తర్వాత. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఎవరితోనో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాలను బట్టి ఇవి నాకే సంభవిస్తున్నాయి అనుకుంటున్నా. నో 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 నో, నీకు కాదు సంభవించేది. నీవు ఎదుర్కొంటున్నావంటే దేవునికి ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నది నీ పట్ల. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవే ఎదుర్కొంటున్నావంటే దేవుని యొక్క హిట్ లిస్ట్లో ఉన్నావు, దేవుని టార్గెట్లో ఉన్నావు. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు హీరోస్ లిస్ట్. యోసేపు, దావీదు యొక్క లిస్టులకు నువ్వు వెళ్ళబోతున్నావు. నేనే అనుభవిస్తున్నా. ఎవరు అనుభవించరు, నువ్వే అనుభవిస్తున్నావు. ఎందుకు అంటే ఒక దినమున నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు. ఇవి ఎక్కువ కాలం ఉండే శ్రమలు కాదు. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించబోతున్నది. నీ నిందకు తగిన ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఊహించలేని మేలులు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏదో ఒక అద్భుతమైన కార్యం అకస్మాత్తుగా సంభవించబోతున్నది. రమ నక్కందాల సతారి అకాల దువాన ఎస్తేర్ పల్లెటూరులో పూరి గుడిసెలో ఉన్నది. పేదరికంలో బ్రతుకుతుంది. సడన్గా ఒక ఇన్విటేషన్ వచ్చింది. రాజు గట్ట ఒక రాణి కావాలి అనే ఇన్విటేషన్ వచ్చింది. ఆమె అంతగా ఎక్స్పెక్ట్ చేయలే ఆమె రాణి అవుతుందని. ఆ ఫ్యాషన్ షోలో వెళ్ళింది. ఉన్నది ఎంతోమంది ఆయా దేశాల నుంచి యవ్వన స్త్రీలు, అందగత్తలు వచ్చిన పల్లెటూరులో ఉన్న ఎస్తేరు రాజుకు నచ్చింది. నీవే ఆ రాణివి, నీవే ఆ రాజువి. ఈ శ్రమలు ఎక్కువ కాలం ఉండవు. నీ తలని ప్రభు పైకెత్తబోతున్నాడు. నీ మైండ్ సెటప్ని మార్చుకో. ఒకటే ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ లోకానికి నేను వెలుగుమయంగా ఉండాలా, ఈ లోకానికి నేను ఉప్పుగా ఉండాలా, నేను దారిద్ర్యతలో, పేదరికములో, నష్టాలలో ఉండటం నీ చిత్తం కాదు, నేను జ్యోతిలాగా ప్రకాశించాలి అని ఈరోజు నుంచి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆ ప్రతిఫలం నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. కాబట్టి మనం గమ్యానికి చేరటానికి, మన కలలన్నీ కూడా నెరవేరటానికి, మన దర్శనము నెరవేరబడటానికి, మనం చేరవలసిన గమ్యానికి చేరటానికి మొదటి రహస్యం యెహోవా 27వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. వావ్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే. వండర్ఫుల్. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. చాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. వండర్ఫుల్. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. వావ్. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. వండర్ఫుల్. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. గట్టిగా చప్పట్లు కొట్టాలా. మనం గమ్యానికి చేరాలంటే పక్కన వారితో చెప్పండి ఆయనే అని చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పండి ఆయనే. కుడి చేయి పైకెత్తి చెప్పండి ఆయనే. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఆయనే. చూడండి, మనకి డబ్బు ఉండొచ్చు బిడ్డ, జ్ఞానం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు, వరములు ఉండొచ్చు, మ్యాన్ పవర్ ఉండొచ్చు. బయట నువ్వు అడుగు పెట్టగానే ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. ఒక మంచి హోదా కలిగిన వ్యక్తివి కావచ్చు. ఎన్ని ఉన్నా అవి శాశ్వత కాలం మనతో ఉండవు. ఒకవేళ ఎంప్లాయీగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే పదవి అది ముగించి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ అధికారం, ఆ యొక్క అటెండర్ కూడా ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడు. ఒకవేళ పొలిటీషియన్ ఉన్నాడే అనుకోండి, పొలిటీషియన్ ఒక మంచి పదవిలో ఉంటే
అందరూ గౌరవిస్తారు, గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆ పొలిటీషియన్ కానీ ఒకవేళ ఓడిపోతే కార్యకర్తలు కూడా మర్యాద ఇవ్వరు. అది ఏ దాంట్లో కూడా చూసిన, వ్యాపారవేత్తలు కావచ్చు, మంచి చదువుే వారు కావచ్చు, ఏ వర్గాలు ఏ ప్లాట్ఫామ్స్లలో చూసినా కానీ డబ్బు, జ్ఞానము, చదువు, తలాంతులు, లేకపోతే వరములు, మ్యాన్ పవర్, ఇవన్నీ కూడా అవి మనకి దేవుడు ఇస్తాడు, అవి సెకండరీ. కానీ మనల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళేది దేవాది దేవుడు మాత్రమే. చప్పట్లు కొట్టాలా? దేవుడు మాత్రమే మనకు సహాయం చేయాలి. దట్స్ ఆల్. అది మన మైండ్లో మనం ఎప్పుడు ట్యూన్ చేసుకోవాలి. అది మా 23 years నుంచి మా అనుభవం. దేవుడు మాత్రమే మన తలపైకి ఎత్తేవాడు. అందుకనే ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేని స్థితిలో హన్నా ఎంతమంది దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నదో, ఎన్ని హాస్పిటల్స్ తిరిగిందో, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని ప్రయత్నాలు చేసి తెలిసి అలసిపోయిన స్థితిలో ఈ మాటలు అంటుంది. ఎవరు? హన్నా. నీ జీవితంలో ఏది చేయాలనుకున్నా ఆయనే అంటుంది. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఎంత మంచి బిల్డర్స్ వచ్చినా, ఆర్కిటెక్ట్స్ వచ్చినా, డబ్బు ఉన్నా కట్టువారి ప్రయాసం వ్యర్థమేనట. ఒక పట్టణమును యెహోవా కాపాడని ఎడల ఎంత మిలిటరీ ఫోర్స్ ఉన్నా, ఎన్ని ట్యాంకర్స్ ఉన్నా, మిసైల్స్ ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్, ఏ ఫోర్స్ ఉన్నా ఆ పట్టణమును యెహోవా కాపాడకపోతే వ్యర్థమేనట. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమేనట. ఇది మన మైండ్లో ఎప్పుడు కూడా ట్యూన్ చేసుకోవాలి. చదువులు చదవొద్దని కాదు, ఉద్యోగం ఉండొద్దని కాదు, వ్యాపారం చెయ్యొద్దని కాదు, మ్యాన్ పవర్ ఉండొద్దని కాదు, మెటీరియల్స్ ఉండొద్దని కాదు, తలాంతులు ఉండొద్దని కాదు. కానీ ఎన్ని ఉన్నా ఫైనల్గా మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసయ్య వైపే మనం చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హన్నా జీవితంలో పడిన దెబ్బలకి రప్చర్ అయిపోయి హన్నా మాట్లాడుతున్న మాటలు ఇవి. సజీవులుగాను మృతులుగాను చేసేవాడు ఆయన్నే, దారిద్రతను ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయన్నే, పెంట కుప్పలో నుంచి లేవనెత్తి సింహాసనం ఎక్కించువాడు ఆయనేనట. వా, ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు బిడ్డ. నేను నా చదువు ద్వారా ఇంత స్థాయికి వచ్చినానని ఎప్పుడు అనుకోవద్దు. నేను కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చినాను ఎప్పుడు అనొద్దు. ఏది జరిగినా మన లైఫ్లో దాని వెనకాల, స్క్రీన్ వెనకాల దేవుని సహాయం ఉంటుంది అంతే. ఈరోజు ఒక విషయాన్ని నేను చెప్తున్నా, మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని శబ్దం లేకుండా ఉండండి. గుండె శబ్దం వినబడుతున్నదంటే దేవుని కృప అంతే. ఇప్పుడు ఉదాహరణకి మాకు పెద్ద పెద్ద స్టేడియంస్లలో మేము మీటింగ్స్ పెట్టినాం. ఉదాహరణకు నేను చెప్తున్నా, స్టేడియంస్ నిండిపోయినాయి. దేని ద్వారా? స్టేజ్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, లైటింగ్ ఉంది, మ్యూజిషియన్స్ ఉన్నారు, ఆన్లైన్ టీం ఉంది, కెమెరామ్యాన్స్ ఉన్నారు, చేపలు ఉన్నాయి, కార్పెట్స్ ఉన్నాయి, బార్కెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఈ మీటింగ్ మేము సక్సెస్ చేయగలుగుతామని మేము అనుకుంటున్నప్పుడు కుండపోత వర్షం పడ్డది అనుకో, ఎన్ని ఉన్నా వేస్తే. ఈ లైటింగ్ ఏమైనా వర్షాన్ని ఆపిందా? ఈ స్టేజ్ ఏమైనా వర్షాన్ని ఆపిందా? ఈ ఆన్లైన్ టీమ్ కానీ ఏమైనా వర్షాన్ని ఆపిందా? నా ఎన్ని ఉన్నా ప్రకృతిని ఆపే శక్తి ఎవరికి లేదు. కుండపోత వర్షం ఎండాకాలం కూడా కుమ్మరించగలిగిన దేవుడు ఆయన, ఎప్పుడైనా కుమ్మరించగలుగుతాడు ఆయన. కాబట్టి మాకు ఇవన్నీ ఉన్నాయి, మేము ఏమైనా సాధించగలుగుతామని వెళ్తే సింపుల్గా
జస్ట్ జల్లులు మాత్రమే ప్రజలంతా చెదిరిపోతారు. మా జీవితంలో మేము నేర్చుకుందాం అది. అది చదువు కావచ్చు మీ జీవితంలో, అది వ్యాపారం కావచ్చు మీ జీవితంలో, సేవా పరిచర్య కావచ్చు మీ జీవితంలో, చదువు కావచ్చు, అది ఏదైనా కావచ్చు బిడ్డ. కరోనా టైంలో చూడండి, కోటీశ్వర్లు రోడ్ల మీదకి వచ్చేసినారు. సైంటిస్టులు సైతం బెడ్ రిడన్ అయిపోయి వెంటిలేటర్స్లోకి వెళ్ళిపోయినారు. జ్ఞానవంతులు, మేధావులు, ఈ 100 ఎకరాలు కలిగిన వారు రాత్రి ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళ డబ్బు బ్రతికించిందా? వాళ్ళ జ్ఞానం బ్రతికించిందా? వాళ్ళని వెంబడించిన కార్యకర్తలు బ్రతికించినారా? వాళ్ళ చరాస్తులు స్థిరాస్తులు బ్రతికించినాయనో. కానీ పేదరికంలో ఉన్నవారు బ్రతికి బయటపడ్డారు. కారణం దేవుని కృప. ఈ భయంకరమైన దుర్దినాలలో నేను ఒక తండ్రిగా నేను వర్తమానం కంటే ఎక్కువగా మా అనుభవాలు మీకు చెప్పటానికి కారణం ఏంటంటే, మేము యేసయ్యని రుచి చూసినాం. నిజంగా బైబిల్ చేతిలో పట్టుకొని చెప్తున్నాను, యేసయ్యని దగ్గరగా రుచి చూసినాం. ఆయన ప్రేమను మేము 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 ప్రాక్టికల్గా మేము అనుభవించినాం. మా సేవలో ఎంత దగ్గరగా ఉంటాడంటే నా ప్రభు, చాలా దగ్గరగా ఉంటాడు. లిటరలీ ఆయన పని చేస్తున్నాడు అని మాకు క్లియర్గా అర్థమైపోతుంటుంది. బైబిల్ గ్రంథం మీద చెయ్యి పెట్టి నేను ధైర్యంగా ఈ మాటలు చెప్పటానికి కారణం, లిటరలీ మేము అనుభవిస్తుంటాం. మా సేవ గిద్యోను సైన్యం, మాది రియల్లీ గిద్యోను సైన్యమే. ఈ గిద్యోని సైన్యంతో ప్రపంచానికి మేము రీచ్ అయినాం. వింటున్నారా? కోవిడ్ టైంలో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు గిద్యోని సైన్యం. ఈ చిన్న గిద్యోని సైన్యంతో ప్రభు అన్నాడు, ఈ గిద్యోని సైన్యం నేను వాడుకొని ప్రపంచానికి నేను ఎవరినో చూపెట్టబోతున్నాను అన్నాడు. మీరు అనుకున్నట్టు పెద్ద హ్యూజ్ మ్యాన్ పవర్స్తోని వెహికల్స్తో బయలుదేరే మినిస్ట్రీ కాదు మాది. లైవ్లో బాహాటంగా చెప్తున్నాను. ఇన్ని వెహికల్స్ బయలుదేరటం, కాన్వాయితో బయలుదేరటం, ఇన్ని కెమెరాస్ అన్ని ఏముండవు. మినిస్ట్రీకి కావలసిన లిమిటెడ్ మెటీరియల్ రిసోర్సెస్ మాత్రమే మాకుంటాయి. మినిస్ట్రీకి కావలసిన మ్యాన్ పవరే మాకుంటుంది. ఇంపార్టెంట్ కెమెరాస్ మాత్రమే, మ్యూజిషియన్స్ మాత్రమే మాకుంటారు, సింగర్స్ మాత్రమే ఉంటారు. హ్యూజ్ ప్రాజెక్ట్స్ లేవు మాకు. కానీ ఇవన్నిటికంటే గొప్పవాడు మాలో ఉన్నాడు. అందుకనే యెహోవా ఇల్లు కట్టువారి ప్రయాసం, పట్టణమును కాపాడకుంటే కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమేనట. అది మా జీవితంలో నేర్చుకున్నాం. కాబట్టి ధీమాగా ఉంటాం. ఎందుకంటే మాతో బయలుదేరేది ఈ శరీర సంబంధమైన మ్యాన్ పవర్ బయలుదేరదు, పరలోక సైన్యం బయలుదేరుతుంది అంతే. చేతులు పైకెత్తి గట్టిగా చేపట్లు కొడదాం. మీరు నమ్మండి, నమ్మకపోండి. నా ప్రార్థన గదిలో నేను ఎట్లా పెనుగులాడుతానంటే, ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నా. ప్రభువా, ఒక్క వ్యక్తి గంట పని చేయాలనుకున్న వ్యక్తి 8 గంటలు పని చేయాల, బలాన్ని ఇవ్వు. 8 రోజులు చేయవలసిన పని ఒక్క రోజులో కంప్లీట్ అయిపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఆ టైంలో పరలోకం నుంచి దేవుడు దూతలను పంపించి పనులను పూర్తి చేస్తాడు. జస్ట్ సింపుల్గా కళ్ళు తెరిచే లోపు పనులన్నీ జరిగిపోతాయి. అప్పుడు ప్రభు అనేవాడు, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా. అందుకనే మేము దేనికి భయపడం. అయ్యో ఈ పని జరగలేదని భయపడం. అది ఖచ్చితంగా జరుగుతుంది అంతే. ఎందుకంటే మేము జోక్యం చేసుకొని మేము కష్టపడితే ఆ పని జరగదు, ఆయన కష్టపడితే పని జరుగుతుంది అంతే. అందుకని హన్నా ఒక మైండ్ సెటప్లోకి వచ్చేసింది. తన మైండ్ని ట్యూన్ చేసుకున్నది.
సజీవులుగా చేసేవాడు ఆయన్నే, మృతులుగా చేసేవాడు ఆయన్నే, దారిద్రత కలుగు చేసేవాడు ఆయన్నే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయన్నే, పేదవారిని మంటి కుప్పలో నుంచి లేవనెత్తువాడు ఆయన్నే. నేనెందుకు భయపడాలి ఆయన నాకు తోడుగా ఉంటే? హల్లెలూయా. కష్టంలో నష్టంలో ఆయన నాకు తోడుగా ఉంటే నేనెందుకు భయపడాలా? పక్కన వారితో చెప్పండి, ఎందుకు భయపడుతున్నావని చెప్పండి. నేను ఎందుకు భయపడాలా అని చెప్పండి చేయి పైకెత్తి. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నా బిడ్డ, మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే మీ గృహంలో ఒక అదృశ్యమైన వ్యక్తి, ఒక దూత ఎప్పుడు నీ గృహంలో ఉండబోతుంది. నీ పిల్లల వివాహం కావటం లేదు, ఎందుకు బాధపడుతున్నావు? ఆయన మీద ఆధారపడు. పూర్ణ శాంతి కలిగిన వారుగా నిన్ను కాపాడుతాడు. నీకు కొడుకు లాంటి అల్లుణ్ణి తీసుకొని వస్తాడు. అయ్యో నా కొడుకు మ్యారేజ్ ఎందుకు కావటం లేదని ఆలోచిస్తున్నావు, కానీ ఆయన మీద నువ్వు ఆనుకుంటే ఒక తల్లిగా బిడ్డలాంటి కోడల్ని నీకు దయచేయబోతున్నాడు. అది మా జీవితంలో అనుభవిస్తున్నాం, ఇంకా మేము అనుభవించబోతున్నాం. మీ జీవితంలో ఈ మహిమ కలిగిన అనుభవంలోనికి వెళ్ళండి. ఈ రాత్రే మీ కుటుంబంలో ఒక బలమైన మహిమ కలిగిన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్న వారి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలలో చూసుకుంటే, సౌలు రాజు దావీదును భయంకరంగా తరుముతూ ఉన్నాడు. చంపాలని తరుముతూ వస్తున్నప్పుడు సౌలు రాజే కాదు, అమాలేకీయులు అనేకులు శత్రుత్వం పెంచుకొని దావీదును చంపాలని తరుముతూ ఉన్నారు. 1వ వచనం నుంచి 5వ వచనం దాకా చూస్తే అమాలేకీయులు వచ్చేసేసి దావీదున్న స్థలం అంతా కూడా తగలబెట్టేసినారు. టెంట్స్ అన్ని కూడా తగలబెట్టేసినారు. అక్కడున్న సామాగ్రిని అంతా కూడా దోచుకున్నారు. టెంట్స్ అన్ని కూడా తగలబెట్టేసేసి ఇక దావీదు అనుచరుల యొక్క భార్య పిల్లలను అందరిని కూడా కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయినారు. దావీదుకి సహాయం చేయటానికి కొంతమంది దావీదును వెంబడిస్తున్నారు తన భార్య పిల్లలతో పాటు. చివరికి దావీదుతో వెంబడిస్తున్నారని అమాలేకులు శత్రువులు గమనించి చివరికి ఒక దినమున వారున్న స్థలాలన్నీ కూడా తగలబెట్టేసి సామాగ్రి అంతా కూడా దోచుకొని వారి పిల్లలని వారి భార్యలని అందరినీ కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి. ఎప్పుడైతే దావీదు అనుచరులు రాగానే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు అంతా కిడ్నాప్ చేయబడ్డారు. అక్కడ సామాగ్రి అంతా కూడా కాల్చు. చివరికి నిన్ను మేము వెంబడిస్తున్నందుకు మాకు ఇంత నష్టం జరిగిందని వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు తీసి దావీదుని చంపాలని ప్రయత్నిస్తారు. మా భార్య పిల్లలు అన్యం పుణ్యం ఎరగని వారు నిన్ను వెంబడిస్తున్నందుకు నీ మీద శత్రుత్వం పెట్టుకొని మమ్ములని మా పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని ఉంచినరో చంపేసినరో అని చివరికి ఆ కోపంతో రాళ్ళు తీసి దావీదుని చంపాలని ప్రయత్నించినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే దావీదు భయంకరంగా ఏడుస్తాడట. అక్కడ ఏమని ఉంటుందంటే 5వ వచనం అనుకుంటా, ఆ మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 36వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసిగినందున జనులకందరికి వారి కుమారులు కుమార్తెల విషయమై ప్రాణం విసిగి రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. ఆ భయంకరమైన పరిస్థితులలో దావీదు వేరే మార్గాలని ఎన్నుకోలే, దేవుని మీద ఆధారపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు, నా భార్య నా పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు,
నన్ను వెంబడిస్తున్న ప్రజలు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. చివరికి నన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. కానీ నువ్వు ఇల్లు కట్టిన ఎడల మా ప్రయాసం వ్యర్థమే. నీవు మమ్మల్ని కాపాడినట్లయితే మాతో మ్యాన్ పవర్ ఉండని, మెటీరియల్ ఉండని, వెపన్స్ ఉండని వ్యర్థమే. ప్రభు, నీ వైపు నేను చూస్తున్నానయ్యా అని దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. ఎప్పుడైతే దావీదు దేవుని వైపు చూస్తూ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో, ఇమ్మీడియట్గా ఒక డోర్ ఓపెన్ అయింది. 7-8 వచనాలు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల. చూడండి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఏఫోదు ధరించుకోగానే ఇక దేవుడితో మాట్లాడటం, దేవుడు దావీదుతో మాట్లాడటం, సంభాషణ స్టార్ట్ అయిందా. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టాలా. ఒకవేళ ఇన్ కేస్ దావీదు వేరే వేరే మార్గాలు ఎన్నుకొని ఉంటే దేవుని ప్రత్యక్షత దొరికేది కాదు. కానీ అన్ని భయంకరమైన పరిస్థితుల్లో, ప్లీజ్, అప్పుల పాలైపోయినావు, పిల్లల పెళ్ళిళ్ళు కావటంలే, భర్త మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, మద్యానికి బానిస అయిపోయినాడు, ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయింది. ఇన్ని పరిస్థితుల మధ్యలో దావీదు చూసినట్టు దేవుణ్ణి చూడు. నీవు చెయ్యని నింద నీ మీద పడ్డది, నీ మీద కేసు బుక్ అయింది. మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. దేవుడు కొన్ని సలహాలు ఇచ్చినాడు దావీదుకి. ఆ సలహాల ప్రకారం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయినాడు. ఆ వ్యక్తిని కలుసుకొని శత్రువుల యొక్క సమాచారం అంతా కూడా పొందుకున్నాడు దావీదు. చివరికి అక్కడ చదివితే 11 వచనం, 15 వచనం, 18 వచనం, 19 వచనం చదివితే దేవుడు ఇచ్చిన సలహాల ప్రకారం దావీదు వెళ్ళినాడు, శత్రువులను హతమార్చినాడు, తిరిగి తన భార్య పిల్లలనంతా కూడా తెచ్చుకున్నాడు. చప్పట్లు కొట్టాల. ఇది దావీదుకున్న బ్యూటీ. తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఈ అనుభవం, గొల్లియాతు ముందు నిలబడ్డప్పుడు అదే అనుభవం, ఇప్పుడు శత్రువులు తరుముతున్నప్పుడు కూడా దావీదుకి అదే అనుభవం. చివరికి అందుకనే ఒక మాట అంటాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకును? నా మిలిటరీ ఫోర్స్ ద్వారా, నా వెపన్స్ ద్వారా, నా మ్యాన్ పవర్ ద్వారా, నా యుద్ధ ప్రావీణ్యత ద్వారా నాకు సహాయం దొరకదు. యెహోవా వలనే నాకు సహాయం దొరుకును. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకనే దావీదు లైఫ్లో ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ లేవు, ఎక్కడ ఓడిపోలే దావీదు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయం విజయం విజయం. యుద్ధ రంగంలో అడుగు పెట్టక ముందు ఏఫోదు ధరించుకొని దేవునితో మాట్లాడేవాడు. దేవుడు క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చేవాడు, దాని ప్రకారం వెళ్ళి ఫినిష్ చేసేవాడు శత్రువులను. సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ కుటుంబంలో అమాలేకులు తరమకపోయినా, పెరిజ్జీయులు తరమకపోయినా, ఫిలిస్తీన్లు తరమకపోయినా, దావీదులు అటు భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురు కాకపోయినా, నీ కుటుంబంలో ఏదో పోరాటాలు అనుభవిస్తున్నావేమో, నీ సేవా పరిచర్యలో నీ విశ్వాసాలు అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినారేమో, నువ్వు చెయ్యని నింద నీపై పడ్డది, ఎటు తోచిన స్థితిలో ఇక్కడ ఉన్నావేమో, ఎంతోమంది గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్ళినాం, ఇంకా నీ గర్భం తెరవబడలేదేమో, ఎన్నో మ్యాచెస్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, ఇంకా సంబంధం రాలేదేమో, దినదినం వడ్డీ పెరిగిపోతున్నది, అప్పులు పెరిగిపోతున్నాయేమో, ఇక నా జీవితం ఎందుకు అని ఆలోచిస్తూ దావీదు వాళ్ళే అన్ని నష్టపోయిన స్థితిలో ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన రొట్టెని అడిగితే రాయనివాడు, చేపను అడిగితే పామునివాడు, గుడ్డుని అడిగితే తేలినివాడు. ఆయన నీకు మేలు చేసేవాడు, నీకు మేలు చేసేవాడు, కీడు చేయడు ఆయన.
ఎందుకు భయపడుతున్నా బిడ్డ? హన్నా ధైర్యం తెచ్చుకున్నట్లు ధైర్యం తెచ్చుకో. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కోసమే జరుగుతున్నాయి. మన మేలు కోసమే చేస్తాడు బిడ్డ. మాకు తెలుసు, మా లైఫ్లో మేము ఆయన రుచి చూస్తున్నాం. మా స్టాఫ్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయినాడంటే బాధపడం, అది మా మేలు కోసమే అనిపిస్తుంది. ఒక వ్యక్తి యాడ్ అయినాడా సంతోషం అనిపిస్తుంది, అది మా మేలు కోసమే. ఏది జరిగినా థ్యాంక్ యూ ప్రభు అని మేము చెప్తాం. ఎందుకో తెలుసా? అది మా మేలు కోసమే. కాబట్టి మా ఆ అనుభవం మేము పూర్తిగా ఆయన మీద ఆధారపడేటట్టు చేసింది. పాత నిబంధనలనైనా ఏఫోదు ధరించుకున్నప్పుడు దేవుడు మాట్లాడేవాడు, కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మనే దేవుడు మనకు అనుగ్రహించినాడు. 24 hours రౌండ్ ద క్లాక్ ఆయన మనతోనే ఉంటాడు. ఆయన మనలో ఉంటాడు, మనతోనే ఉంటాడు. సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఎంత ధైర్యం తెచ్చుకోవాలి ఇంకా మనం. కాబట్టి ఈ రాత్రి చిన్న బిడ్డకి తల్లి అన్నం పెట్టించేటప్పుడు, బిడ్డ అన్నం తింటావా అని అడగదు. చిన్న బిడ్డ ఎత్తుకున్న బిడ్డని, నెలల బిడ్డని, అన్నం తింటావా, ఏం తింటావు అని అడగదు. కానీ ఆ బిడ్డకి అర్థమయ్యే రీతిలో అని అడిగితే సైగలు చేసి అడగటం బట్టి ఆ బిడ్డ ఇట్లా అంటది. అప్పుడు తల్లికి అర్థమైపోతుంది నా బిడ్డకి ఆకలి అవుతున్నదని. అట్లనే మనకి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. భయపడకండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. మేలు చేసేవాడు ఆయన. హల్లెలూయా. నీకు ఆయన కీడు చేయడు. పక్కన వారితో చెప్పండి ఒకసారి, మేలు చేస్తాడు, కీడు చేయడని చెప్పండి. రాయినివ్వడని చెప్పండి, తేలునివ్వడని చెప్పండి. హల్లెలూయా. మనం ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అధిక మేలులు దయచేసే దేవుడు. మనం ఎప్పుడు గమ్యానికి చేరుతామంటే ఎవరి మీద ఆనుకోకండి. డబ్బు మీద ఆనుకోకండి, మనుషుల మీద ఆనుకోకండి, మీ జ్ఞానం మీద ఆనుకోకండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆనుకోకండి. ఎవరి మీద ఆనుకుంటారు? యేసయ్య మీద ఆనుకోండి. ఖచ్చితంగా మొదటి మాట, గమ్యానికి చేరవలసిన గమ్యానికి చేరుతావు. లేచి నిలబడదాం, కుడి చేయి పైకి ఎత్తుదాం. అయ్యా ఒకటే చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా ఈరోజు దాకా గమ్యానికి చేరాలనే ఆశ ఉండే, కానీ గమ్యానికి చేరకుండా నేను ఆగిపోయినా. కారణం మనుషుల మీద, మనుషుల జ్ఞానం మీద, నా జ్ఞానం మీద, నా డబ్బు మీద, నా తలాంతుల మీద, నా మ్యాన్ పవర్ మీద, నా రిసోర్సెస్ మీద నేను ఆధారపడ్డా. నష్టపోయిన ప్రభువా. నా బిడ్డలకు వివాహాలు కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, గర్భఫలం రావాలన్నా, నా భర్త మారాలన్నా, ఏది జరగాలన్నా కొండల తట్టు నా కన్నులు ఎత్తిచున్నానయ్యా. నాకు సహాయము నీ వలనే దొరుకును అని మనల్ని మనము ప్రభుకి సమర్పించుకుందాం. నాకు భయమేలా తండ్రి, నాకు ఈరోజు ఈ ప్రత్యక్షత ద్వారా నాకు ఎంతమంది ధైర్యం తెచ్చుకొని బలిపీఠాలను కట్టుకొని నీ వైపు చూస్తున్నారు, నాకు భయమేలా నీ సహాయమును అందించండి అయ్యా. బిడ్డలు కోల్పోయినవన్నీ బిడ్డలకు దయచేయండి. శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానాన్ని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్.